హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ లర్న్. వంకాయ రెసిపీ నేను ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఇక్కడ నేను ఐబెల్ది ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇలా కింద బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్లీ కింద నెట్ లాగా బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది అన్నట్టు. అలా దాన్ని మనము ఆ ఐటమ్స్ మనము కుక్ చేయాల్సిన రోస్ట్ చేయాల్సిన ఐటమ్స్ దీంట్లోనే పెట్టాలి. సో మనం ఆయిల్ వేయట్లే కాబట్టి మినిమల్గా లైట్గా 2-3 డ్రాప్స్ ఆయిల్ ఇలా స్పూన్తో అయినా దేంతో అయినా ఇలా మొత్తం ఆ ప్లేట్ని మొత్తం అద్దాలి. మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి కింద మొత్తం అంటుకోకుండా. సో చూడండి, నేను ఇక్కడ వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఆ బాక్స్లో, కంటైనర్లో సెట్ చేసేసుకొని అది బాక్స్ అనేది పెట్టేస్తున్నాను. నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసేసి ఈ ఐబెల్ది ఎయిర్ ఫ్రైయర్ స్విచ్ ఆన్ చేసేసి చూడండి, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయినాక మనకు ఇది టెంపరేచర్ అప్ డౌన్ బటన్. నెక్స్ట్ ఇది టైం ఇంక్రీజ్ అని డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ 12 minutes పెడుతున్నాను. తర్వాత ఆన్ బటన్ స్టార్ట్ బటన్ చేయంగానే ఇలా సౌండ్ వస్తూ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 6 minutes ఉంది. నేను అప్పట్లోగా కర్రీకి గ్రేవీ ప్రిపేర్ చేయడానికి నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని పేస్ట్ చేస్తున్నాను. ఆనియన్స్ టమాటో ఫస్ట్ పేస్ట్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నాను. అది వంకాయలు ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి కడాయిలో 2 spoons వరకు ఆయిల్ వేసాను. 2 spoons వరకు ఆయిల్ వేసాక ఆనియన్స్ మనం పేస్ట్ చేసాం కదా, 3 ఆనియన్స్ పేస్ట్ చేసినవి ఇందులో వేసేసాను అన్నట్టు. ఈ ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ అది ఫ్రై అవ్వగానే మనకు సౌండ్ వస్తుంది ఆఫ్ అయినట్టు. అది ఆటోమేటిక్గా మనం టైం సెట్ చేసిన వరకు ఆఫ్ అయిపోతుంది. మనం బటన్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ 5 minutes వరకు ఆగి మనము ఓపెన్ చేసి చూస్తే చాలు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులోనే మసాలా ఐటమ్స్ లైక్ దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవి కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసి అలా బిర్యానీ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఈ వంకాయలు ఎలా ఫ్రై అయ్యాయో. నార్మల్గా ఆనియన్స్ టమాటో కట్ చేసి వేయడం కంటే ఇలా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇంకా తినేటప్పుడు కూడా మనము బ్రింజాల్ వంకాయ ఫ్రై చేసాం కాబట్టి ఎంతో బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇక్కడ టమాటో కూడా మొత్తం పేస్ట్ చేసింది వేసేసే. అది టమాటో కూడా మొత్తం కొద్దిగా దగ్గర వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసాక ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసి సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసాను అన్నమాట. చూడండి, పసుపు నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసి ఆ టమాటో ఆనియన్కి మొత్తం ఈ పట్టేలాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ఇదంతా కలుపుకున్నాక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదండి ఎయిర్ ఫ్రైయర్లో, అది ఇందులో వేసేసి మొత్తం ఈ మసాలా పేస్ట్ అనేది మొత్తం బ్రింజాల్కి పట్టేలాగా మనం కలుపుకొని 5 minutes అలా మనము మూత పెట్టేసేయాలి. అదంతా మసాలా ఫ్లేవర్ అంతా ఇందులోనే కారం కూడా ఇప్పుడే వేసేసి, కారం మనం టమాటో వేసాం కాబట్టి కారం వేసేయచ్చు. కారం కూడా వేసేసి మొత్తం కలుపుకున్నాను అన్నమాట. సాల్ట్, ఈ కారం మొత్తం మనం మిర్చి వేయలేదు కాబట్టి కారం 1 spoon వరకు వేసేసాను. సో మొత్తం కలుపుకున్నాను. ఆ మసాలా ఆనియన్ టమాటోకి మొత్తం పట్టేలాగా కలుపుకున్నాక మనము ముందుగా ఫ్రై చేసిన బ్రింజాల్ ఉంది కదండి వంకాయ, అది ఇందులో వేసేసి చూడండి మొత్తం వేసేసి దీనికి మొత్తం పట్టేలాగా కలుపుకున్నాను అన్నమాట. కలుపుకొని ఇలా కలుపుకున్నాక చూడండి ఎలా ఉందో. కలుపుకున్నాక చూడండి మూత పెట్టేశాను. మూత 5 minutes వరకు కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి వాటర్ వేసేసి మనము కొద్దిగా ఫ్రై చేసేస్తే సరిపోతుంది. వాటర్ మునిగే వరకు వాటర్ వేసేసి మొత్తం అది మొత్తం స్ప్రెడ్ చేసేసి వాటర్ని అందులో గ్రేవీకి మొత్తం పట్టే వరకు మొత్తం స్ప్రెడ్ చేసి మనము ఈ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. మనకు ఆల్రెడీ వంకాయలు అనేవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అయ్యాయి కాబట్టి 12 to 15 minutes వరకు. ఇందులో ఎక్కువ టైం అనేది పట్టదు. కడాయిలో మనం 10 minutes వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో.
సో అలా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ పేస్ట్ని కసూరి మేతి కూడా వేసేసి స్మాష్ చేసి వేసేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఎంతో బాగుంటుంది. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసి సర్వ్ చేస్తే అయిపోతుంది. చూడండి ఎంతో బాగుంది టేస్ట్ మాత్రం. ఇలా సర్వ్ చేసేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.